నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో మీర్పేట కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి నందకుమార్ ఫేక్ డాక్యుమెంట్స్ విక్రయించాడు. రిజిస్ట్రేషన్ సమయంలో ఫేక్ డాక్యుమెంట్స్ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న నందకుమార్ పరారు కావడంతో పోలీసులు అతన్ని తిరుపతిలో అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో మీర్పేట కార్పొరేటర్ నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అసలు ఏంటి ఫేక్ డాక్యుమెంట్స్, ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నాడు, ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. మీర్పేట్ కార్పొరేషన్ సంబంధించి 13వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఒక నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి విక్రయించడంతో అతను రిజిస్ట్రేషన్ సమయంలోనూ ఈ డాక్యుమెంట్లు కూడా నకిలీ డాక్యుమెంట్లు అని తెలుసుకుని మీర్పేట్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయగా దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేశారని తెలిసిన నందకుమార్ కూడా పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని తిరుపతిలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఒక రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక నకిలీ డాక్యుమెంట్లు అయితే ఈ కార్పొరేటర్ సృష్టించాడు. ముఖ్యంగా తన ఒక కార్పొరేటర్ అయినందున తన అధికారాన్ని అడ్డపెట్టుకుని కూడా ఏదైతే ఈ నకిలీ డాక్యుమెంట్ చలామణి చేసే వ్యవహారం కూడా ఇతను చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అవి వేరే వాళ్ళకి అంటే ఏదైతే విక్రయించడంలో కూడా కీలక పాత్ర అయితే పోషించాడు. ఏదైతే ఈ విక్రయించిన తర్వాత అతను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళిన సమయంలో ఇతను ఇచ్చిన డాక్యుమెంట్లు అన్ని కూడా ఒక నకిలీ డాక్యుమెంట్లు అని తెలియడంతో ప్రస్తుతం ఒక్కసారిగా షాక్ గురయ్యి ఏదైతే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా వెంటనే దీనిపై అయితే స్పందించారు. ఇమీడియట్ గా దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన సమయంలో కూడా ఏదైతే ఈ నందకుమార్ 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ ఇలాంటి నకిలీ డాక్యుమెంట్ సృష్టించడానికి కూడా తెలియడంతో అతను అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా తనను అరెస్ట్ చేస్తానని ముందుగా గ్రహించిన నందకుమార్ కూడా ఒక పారిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ పారిపోయిన ప్రయత్నంలో కూడా పోలీసులు కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఆ తిరుపతిలో అతను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పూర్తి విచారణ చేసిన తర్వాత ఇతను ఎన్ని డాక్యుమెంట్లు ఇలా నకిలీ సృష్టించడం అనేది పూర్తిగా విషయం అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.